ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రభువు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి దేవుడు గత సంవత్సరం అంతా మనల్ని కాచి కాపాడి ఎన్నో బలహీనతల నుంచి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి విడిపించి ఆరోగ్యం ఇచ్చి ఈ నూతన సంవత్సరంలో అనగా 2026 సంవత్సరంలో ప్రభువు ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ మాటలు వినుచున్న మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో ఒక మాట నేను మీకు తెలియజేస్తాను. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనాన్ని గమనించినప్పుడు ప్రభువు పలికిన ఒక అద్భుతమైన మాట మనకు కనిపిస్తుంది. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఎంత అద్భుతమైన మాట అండి ఇది. ఈ 2026 సంవత్సరంలో ఈ మొదటి దినాన్న దేవుడిచ్చే ఒక అద్భుతమైన మాటను మనం గుర్తు చేసుకోవాలి. సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అని ప్రభువు మాట్లాడుతున్నారండి. మన జీవితంలో సమస్య కలిగినప్పుడు, మన జీవితంలో కష్టం కలిగినప్పుడు కొన్ని పర్యాయాలు మనం అనుకోవచ్చు, దేవుడు నాకు తోడుగా లేడేమని, లేకపోతే ఆయన నాకు దగ్గరగా లేడేమని. ఏమండి, ఆయన మనకు దగ్గరగా ఉన్నాడు. కొన్నిసార్లు ఆలోచనలు అలా వస్తాయి. అవన్నీ ప్రక్కన పెట్టి మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఆయన మనతో ఉన్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. అందుకే యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్ను విడువను ఎడబాయను, ధైర్యం తెచ్చుకుని నీ హృదయాన్ని నిబ్బరముగా ఉంచుకోమని ప్రభువు మాట్లాడుతున్నాడండి. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి. ఆయన మనకు సహాయం చేసే దేవుడు. ముఖ్యంగా మనతో ఉంటాడండి ప్రభు. ఆయన ఉన్నాడనే ధైర్యాన్ని మనం తెచ్చుకోవాలండి. కీర్తనాకారుడైన దావీదు కూడా ఒక అద్భుతమైన మాట చెప్తాడు, ధైర్యము తెచ్చుకొని నీ హృదయాన్ని నిబ్బరముగా నుంచుకోనమని. ఏమండి, పరిస్థితులు మనల్ని కృంగదీస్తాయి, శ్రమలు మనల్ని కృంగదీస్తాయి. ఏ పరిస్థితి అయినప్పుడు కూడా మనము ధైర్యము తెచ్చుకొని మన హృదయాన్ని నిబ్బరముగా ఉంచుకోవాలి. ఎలాగొస్తుంది ధైర్యం? వాక్యం చెప్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా రాయబడింది. ఏమండి, మనకు ధైర్యం ఎలాగొస్తుందంటే ఆయనను బట్టే. పరిస్థితులు మనల్ని అధైర్యపరుస్తాయి, కొన్నిసార్లు సమస్యలు మనల్ని కృంగదీస్తాయి. కానీ ఈ నూతన సంవత్సరంలో దేవుడు మాట్లాడే అద్భుతమైన మాట ఏంటంటే ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా రాయబడింది. ఆయనను బట్టే మనము ధైర్యం కలిగి ఏమండి మనం ప్రభు సన్నిధిలో మనం జీవించాలి. ఆయనను బట్టే మనము ధైర్యపరచబడాలి. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మాట్లాడి ఈ అద్భుతమైన మాటను అందరూ గుర్తు చేసుకొని ప్రభు సన్నిధిలో మనం ప్రభును మహింపర్దామండి. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ 2026 సంవత్సరంలో నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి మీరు ఇచ్చిన ఈ మంచి కృపను బట్టి మీకు కోట్ల కొలది స్తోత్రములు చెల్లిస్తున్నాం. గత సంవత్సరం అంతా మీరు కాచి కాపాడి ఎన్నో భయంకరమైన పరిస్థితుల నుండి, ఇరుకు నుండి, ఇబ్బందుల నుండి విడిపించి తండ్రి మరో సంవత్సరం చూడడానికి మీరు ఇచ్చిన మంచి కృపను బట్టి మీకు కృతజ్ఞతలయ్యా. మేమేమై ఉన్నామో కేవలం మీ కృపే ఉన్నామయ్యా. మీ కృపను బట్టి మీరు ఎంతవరకు నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, మీరు వాగ్దానం చేస్తున్నారు, మీరు మాతో మాట్లాడుతున్నారయ్యా, సదాకాలము మీతో ఉంటానని. శ్రమలో, కష్టాల్లో, ఇరుకులో, ఇబ్బందులో, అన్ని విషయాల్లో మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నారు. అందుని బట్టి వందనాలు. ఈ మాటలన్నీ కూడా మా హృదయంలో మీరు భద్రం చేయండి, మమ్మల్ని బలపరిచయ్యా. ఈ మాటలన్నీ జాగ్రత్తగా మేము భద్రం చేసుకోవడానికి మమ్మల్ని బలపరిచి, ఈ మాటలు వినుచున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరిచి నూతన సంవత్సరంలో బలమైన కార్యాలు జరిగించండి. ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని సహవాసం, సమాధానం ఆయన బిడ్డలమైన మనందరికీ సదాకాలము తోడయుండి నడిపించును గాక.
ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.